బ్రేకింగ్ న్యూస్ మొంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు. అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపగా అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ఈ తుఫాను ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో రేపటి నుండి 29 వరకు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మొంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇక అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపగా అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ఈ తుఫాను ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో రేపటి నుండి 29 వరకు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.